తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈరోజు ఒక కొత్త సినిమా గురించి, అది మన సినిమా కాదు, ఇది అంటే తెలుగు సినిమాలో కాదు, తెలుగులో వచ్చిన మలయాళీ సినిమా. ఇంతకుముందు ఒక మన హీరో అంటే నాకు తెలిసి కిరణ్ అబ్బవరం అనుకుంటాను, ఓ చిన్న స్పూఫ్ చేశాడు ఎలాగా మలయాళీ సినిమా మీద. అథెంటిసిటీ ఉండాలి, అలాగ ఉండాలి అని చెప్పి మాకింగ్ చేస్తూ ఒక చిన్న వీడియో చేశాడు. కొంతమంది మన రివ్యూర్స్ కూడా మలయాళీ సినిమాలు లైక్ చేస్తారు, చాలామంది మలయాళీ సినిమాలు లైక్ చేస్తారు. దానిలో ప్రధానమైన కారణం ఏంటంటే కాంటెక్స్ట్ అనేది దేని నుంచైనా లేపేసేయండి, ఏ భాషలో నుంచైనా లేపేసేయండి, దాన్ని మనకి నేటివ్ చేసుకోవటం, అంటే అది మన సినిమాలాగా తయారు చేసుకోవటంలోనే సినిమా యొక్క గొప్పతనం ఉంది. అదే ఈ మధ్య రిలీజ్ అయిన మొన్న 29th and 30th అనుకుంటా రిలీజ్ అయినటువంటి కొత్త లోకం కాదు, కొత్త లోక. ఇది మలయాళంలో లోక అని వచ్చింది, తెలుగులో కొత్త లోకగా రిలీజ్ చేశారు. ఇది కొత్తగా సినిమాలు చూడాలనుకునే వాళ్ళకి ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్సే. నా ఉద్దేశంలో ఇది చాలా కొత్త సినిమా అంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే నా దృష్టిలో చాలా పాత కాన్సెప్ట్, డ్రాకులా కాన్సెప్ట్ లేదా వ్యాంపైర్ కాన్సెప్ట్ అనేది పర్టికులర్గా హాలీవుడ్ సినిమాలే. వ్యాంపైర్ సినిమాలు బోల్డ్ సినిమాలు చూశాను నేనైతే. ఇంగ్లీష్లో వచ్చిన చాలా సినిమాలు, హాలీవుడ్ సినిమాలు బోల్డ్, డ్రాకులా సినిమాలు, వ్యాంపైర్ సినిమాలు. ఒక మనిషి ఉంటాడు, వాడికి పళ్ళు వచ్చేస్తుంటే రకరకాల కారణాల వల్ల వాడికి అంటే బైబిల్ బ్యాక్డ్రాప్లోంచి వచ్చినటువంటి ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ని మొట్టమొదట ఒక ఐరిష్ రైటరు తన రచనల్లో, నావెల్స్లో ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అతను చాలా ఈ వ్యాంపైర్ క్యారెక్టర్స్, రకరకాల బీభత్సమైనటువంటి క్యారెక్టర్స్తో కథ రాసేవాడు. దాని నుంచి కౌంట్ డ్రాకులా అనేటువంటి నావెల్ వచ్చింది, అది కూడా డ్రాకులా సినిమా వచ్చింది. ఆ తర్వాత ఎక్కడి నుంచి అందరూ కూడా వ్యాంపైర్ క్రియేట్ చేయడం, దాని నుంచి రకరకాల రావటం, దానిలో ఒక బైబిల్ చేసి ఒక పాస్టర్ ఒకటి పట్టుకొస్తాడు, ఇలా అనగానే దాన్ని మనం పారిపోవడం, ఇట్లా రకరకాల వింతలు. దానిలో కాంటెక్స్ట్ ఒకటి అయినప్పుడు కంటెంట్ రకరకాలుగా ఉండి విచిత్రంగా ఉండేది. నేను చిన్నతనంలో చాలా హర్రర్ సినిమాల్లో ఎక్కువ వ్యాంపైర్ సినిమాలే ఉండేవి. అయితే ఇక్కడ ఇలా లేకుండా దాన్ని ఆ వ్యాంపైర్ క్యారెక్టర్ని తీసుకొచ్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు యక్షిణి అని పెట్టారనుకోండి, లేదా ఆ వ్యాంపైర్ అంటే తెలుగులో మనం చూసినట్టయితే రక్త పిశాచి, రక్తం తాగుతూ ఉంటే రక్త పిశాచి. అలాంటి క్యారెక్టర్ని ఒక సూపర్ ఉమెన్ క్యారెక్టర్ లాగా ఒక యూనివర్స్ క్రియేట్ చేసి ఒక చైన్ ఆఫ్ ఫిలిమ్స్ని తీయటం మొదలెట్టారు. అది కూడా పర్టికులర్గా మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ తన బోన్ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమాగా లోక చాప్టర్ 1 చంద్ర అని స్టార్ట్ చేశారు. ఇది చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. అదేంటో ఒకసారి చూద్దాం. చంద్ర అనేటువంటి అమ్మాయి ఒక పెద్ద మిషన్లో, పెద్ద యాక్షన్ ఎపిసోడ్తో సినిమా స్టార్ట్ అవుతుంది. ఒక మిషన్లో తప్పించుకుంటుంది. అక్కడి నుంచి వాళ్ళ సుప్రీం ఎవరైతే ఉంటారో అతను ఏం చెప్తాడంటే, ఇక్కడ నువ్వు ఉండొద్దు, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళి అని చెప్పి ఒక ప్లేస్ మారుస్తాడు. అది వచ్చేసరికి మన ఇండియాలో బెంగళూరు. ఆ బెంగళూరులో వచ్చి ఆ అమ్మాయిని ఒక అపార్ట్మెంట్లో దించి, నువ్వు ఇక్కడ కామన్ విమెన్ లాగా చాలా సింపుల్గా ఊరిని అడావిడి చేయకుండా బతుకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఎదురుకుండా ఒక అపార్ట్మెంట్లో కుర్రవాడు ఉంటాడు, ఒక ఇట్లా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుని కుర్రవాడు బ్యాచ్ ఉంటారు. ఆ బ్యాచ్లో ఒక కుర్రవాడు తలుపు దిగిన అమ్మాయి కనపడుతుంది. అతను ఈ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా వీళ్ళ మధ్య వాళ్ళ పాత్రల పరిచయంతో ఈ అమ్మాయి యొక్క బ్రతుకు తెరువు కార్యక్రమంతో అట్లా నడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి కూడా ఒక ఉద్యోగం చూస్తూ నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య అట్రాక్షన్. అక్కడి నుంచి ఒక రోజున అమ్మాయిని ఒక పార్టీకి, బర్త్డే పార్టీకి, అతని ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి పిలుస్తాడు. ఆ బర్త్డే పార్టీ అనేది కొంచెం బాగా చాలా సరదాగా జరుగుతూ ఉంటుంది. దానిలో రకరకాల డ్రగ్స్ అన్నీ ఉంటే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి అటాక్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయబోతాడు. వీళ్ళని కొంచెం హెరాస్ చేస్తాడు. తర్వాత పోన్లే అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ ఊళ్ళో కొంతమంది అబ్బాయిలు మిస్ అయిపోతుంటారు, కొంత మనుషులు మిస్ అయిపోతుంటారు. వాళ్ళ నుంచి ఒక గ్యాంగు రకరకాలైనటువంటి అవయవాలు అమ్ముకుని ఒక గ్యాంగ్ లాగా ఒక పెద్ద గ్యాంగ్ తయారు చేస్తూ ఉంటుంది. సో అట్లా మిస్ అవుతున్న టైంలో ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఈ చంద్ర అనే అమ్మాయి, ఆ సూపర్ పవర్స్ ఉంటాయి కదా, ఈ సూపర్ పవర్స్ ఉన్నతో వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. సో అనుకోకుండా ఆ గ్యాంగ్లో ఉన్నటువంటి ఒకటి తమ్ముడిని చంపేయటం, తమ్ముడితో పాటు ముగ్గురు చంపేయడం జరుగుతుంది. అక్కడి నుంచి చివరికి ఏమైంది, ఎలా ఉంది, ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిందా, ఉందా, తర్వాత కథ ఏంటి, ఎలా ముగించారనేది సినిమా కథ. సినిమా కథ పరంగా చూసుకుంటే వ్యాంపైర్ కథ అయినప్పుడు క్యారెక్టర్ వ్యాంపైర్ తీసుకున్నారు, కానీ దీనిలో చాలా మార్పులు చేశారు.
విజువల్గా చూస్తూ ఉంటే ఇంత తక్కువ బడ్జెట్తో దాదాపు ఒక 40 కోట్లతో తీశారని చెప్తున్నారు వస్తున్నటువంటిది. 40 కోట్లతోనే ఇంత మంచి విజువల్గా చాలా గ్రిప్పింగ్గా సినిమా తీశారంటే, ఇంత వాల్యుబుల్ ఫిలిం తీశారంటే నిజంగా మన కొత్త దర్శకులు ఏంటంటే పెద్ద పెద్ద దర్శకులు అంటే రాజమౌళి లాంటి దర్శకులు వెళ్ళాను కాదు, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చేమో తక్కువ బడ్జెట్తో తీయటం ఎట్లా అనేది. తక్కువ బడ్జెట్తో మంచిగా ఎలా తీయాలి అలాంటి వాళ్ళే చేస్తారని కాదు. మన దగ్గర సూపర్ హీరో క్యారెక్టర్స్తో మన దగ్గర హనుమాన్ సినిమా కూడా తీసి నేషనల్ వైడ్గా అద్భుతమైనటువంటి 70 కోట్లు ఇలా సినిమా తీసాడని పేరు పొందారు. నేను ఈ భాషలో ఆ భాషలో కాదు, ఏ భాషలో సరే తమ యొక్క టాలెంట్తో క్రియేటివిటీతో విజువల్గా వండర్ క్రియేట్ చేసిన ఎవరి డైరెక్టర్ అయినా సరే నాకు నచ్చుతారు. ఎందుకంటే డబ్బు వేస్ట్ చేయకుండా స్క్రీన్ మీద పెట్టి ప్రజల్ని అట్రాక్ట్ చేయటం. 40 కోట్లు పెడితే ఇప్పటికే 100 కోట్లు దాటిపోయింది. ఇంకా దానికి ఇంకా ఓటీటీ రైట్స్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే అద్భుతమైన హిట్ సినిమా. ఈ సినిమా గురించినటువంటి ఒక్క విశేషం చెప్పుకోవాలంటే నేను ఎప్పుడు కూడా మన ఈ రివ్యూల్లో చెప్పేటువంటి ఒక పాయింట్ ఏంటి అంటే, మీరు క్యారెక్టర్ని క్రియేట్ చేసేటప్పుడు మీరు లోకల్ యొక్క ఫోక్ కల్చర్ ఏదైతే ఉందో, అరే మన కథలు ఏవైతే ఉన్నాయో వాటిని దాన్ని మిక్సప్ చేయటం. ఈ వ్యాంపైర్ ఎక్కడో ఫారిన్లో పుట్టింది, బైబిల్ బ్యాక్డ్రాప్లో వచ్చింది కాబట్టి ఉంటుంది. కాబట్టి కేరళలో ఈ పర్టికులర్గా ముస్లిమ్స్ అండ్ ఈ క్రిస్టియానిటీ ఇట్లాంటిది ఎక్కువ ఉంది కాబట్టి బైబిలికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ రావటం తీసుకురావటం. అయితే ఇప్పుడున్న ట్రెండ్ ఏంటి అంటే హిందూ సమాజం మేల్కొని హిందువులు కథలు ఇట్లా రావటం, ఎక్కువగా రావటం, ఉన్న దేవతలు ఇట్లా వాటి మీద కథలు రావటం వల్ల వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఏం చేశారంటే వాళ్ళ ఫోక్ కల్చర్లో ఉన్న ఒక కథను తీసి దీన్ని మిక్సప్ చేశారు. ఈ వ్యాంపైర్ క్యారెక్టర్ పేరు నీలియోనో సంథింగ్ ఏదో ఉంటుంది, అలాగే నీలి అనుకుంటాను బహుశా, ఆ పేరు పెట్టారు. ఆ క్యారెక్టర్కి ఒక బ్యాక్డ్రాప్ అలా నడుస్తూ ఉండగా దాని బ్యాక్డ్రాప్ స్టోరీ ఏదైతే చూపించారో చాలా అద్భుతంగా లింకప్ చేశారు క్యారెక్టర్ని. లింకప్ చేసి ఆ ఫస్ట్ హాఫ్కి ఒక మంచి బ్యాంక్ ఇచ్చారు, ఇంటర్వెల్ బ్యాంక్, అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ మనకు చూడొచ్చేసరికి కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే తర్వాత ఎండింగ్ ఒకటి సరైన ప్రాపర్ ఎండింగ్ లేదేమో, అంటే ఏంటి అభ్యర్థిగా ఆపేసారు, ఇంతేనా, తర్వాత ఏం జరిగింది, ఇదే కావాలి. ఇదేంటండి వీళ్ళు ఒక్క సినిమా కాదు కదా, ఇది ఒక చాప్టర్ వైజ్గా. ఫస్ట్ చాప్టర్లో చంద్ర, తర్వాత మరొకళ్ళు, ఆ తర్వాత వాళ్ళ యొక్క బాస్, అసలు ఈ ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇట్లా రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఒక యూనివర్స్గా ఫిలిం తీద్దామని వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. సో అందుకని నాకు తెలిసి ఆ క్లైమాక్స్ పార్ట్ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్డ్గా, అంటే కంక్లూడింగ్ అయినట్టుగా ఉండదు. రెండోది వీళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో మెయిన్ ఆపరేట్ చేసే విలన్ కూడా దీనిలో ఇంట్రడ్యూస్ చేయలేదు, ఓన్లీ చంద్ర పార్ట్ ఆఫ్ వర్కే చూపించుకుంటూ వెళ్ళారు. ఇది మనం గమనించాల్సిన అంశం. అంటే ఎవరు సార్ దీనిలో విలన్, సరిగ్గా లేడు కదా, వాడు విలనా వీడి విలనా, విలన్స్ ఇతను మెయిన్ విలన్ ఇతనే కాదు, మెయిన్ వీళ్ళని ఆపరేట్ చేస్తే లీడర్ ఎవరో ఉంటాడు, నేనే లీడర్ అని చెప్పి ఇతను ఇన్స్పెక్టర్ దీనిలో చెప్తాడు, కానీ ఇతను కాదు ఇది. సో ఇట్లా ఈ కథని మలిచారు. దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బడ్జెట్ని చక్కగా స్క్రీన్ మీద చూపించటం, కొత్త కొత్త విజువల్స్ ఉంటాం. నేను పర్టికులర్గా అందరికీ పర్టికులర్గా కొత్తగా రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చెప్పేది ఏంటంటే మన కల్చర్లో వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని కూడా లింకప్ చేసి తీయచ్చు సూపర్ పవర్స్ లాగా. వాళ్ళు అట్టా చేశారు, మన వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ హనుమాన్ తీశారు, ఇంకా హనుమాన్ కాకుండా ఇంకా బోల్డ్ పవర్లు చేయొచ్చు. ఇలాంటి అవకాశం ఉంది. ఇది ఒక మంచి ప్రయత్నంగా నాకు అనిపించింది. అందుకనే చూడంగానే జనాలకి చాలామంది కామెంట్స్ కూడా చేశారు. చాలా సినిమా బాగుంది అన్న సినిమా అన్న తర్వాతే నేను చూశానండి. నేనేమి సినిమా రిలీజ్ అయ్యాను ఫస్ట్ డే పరిగెత్తలేదు. ఏదో మలయాళం సినిమా బాగుందో లేదో మనకు తెలియదు, చూద్దాంలే అని. రివ్యూస్ అని బాగుండి జనాలు బాగుంది అన్న తర్వాత ఇదేదో బాగుంది అంటున్నారు. 2-3 పెద్దవాళ్ళు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, ఒకసారి చూడటానికే కాదు చూడటానికి చాలా బాగుంది. కొత్త సినిమాలు చూడాలంటున్న వాళ్ళకి బాగుంది. అలాగే వ్యాంపైర్ సినిమాలు నేను చాలా చూసా కాబట్టి నాకు చాలా సాధారణంగా అనిపించింది. నటీనటుల పెర్ఫార్మెన్స్ చూసినట్టయితే హీరోయిన్ చాలా బాగా చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది అమ్మాయి. ఒక మంచి హీరోయిన్కి ఒక అద్భుతమైన క్యారెక్టర్ చూస్తే దాన్ని ఎట్లాగా పిండి పిప్పి చేయాలనేది ఈ అమ్మాయిలో చూడవచ్చు. ఫైట్సే కాదు ఎమోషన్స్ కూడా పండించింది. సీన్స్ వాళ్ళ మధ్య ఎవరైతే హీరో హీరోయిన్ మధ్య ఉందో ఆ ఎమోషనల్ సీన్స్ ఇంకా బిగినింగ్లో వచ్చినంతగా తర్వాత సెకండ్ హాఫ్లో రాలేదు. అది కొద్దిగా స్క్రీన్లో ప్రాబ్లమే అనిపిస్తుంది నాకు. తర్వాత నెస్లీనో అతను ప్రేమలో సినిమాలో యాక్ట్ చేసిన కుర్రాడు అనుకుంటాను, అతను కూడా చాలా బాగా చేశాడు. అతను కూడా తర్వాత నచ్చియప్ప గౌడ్ అనే క్యారెక్టర్ వేసినాడు, ఇన్స్పెక్టర్ వేసిన కూడా చేశాడు, కానీ అంత
ఆ క్యారెక్టర్ వెయిట్ అంత చాలలేదు. చాలా వరకు బాగా చేశాడు అతను కూడా, తెలవదు. క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. అంటే పూర్తి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని చేసేంత అని మనకి అనిపించలేదు దానిలో. ముఖ్యంగా ఒక్క విషయాన్ని మనం రైటింగ్లో గుర్తుపెట్టుకోవాలి. కథ మనం ప్రారంభించినప్పుడు కొత్తగా అనిపించాలి. అంటే ఆ బ్యాక్డ్రాప్ కానీ, యాక్షన్ కానీ, క్యారెక్టర్ కానీ కొత్తగా అనిపించాలి. రెండోది ప్రధానమైన అంశం, ఇది మాత్రం నేను తప్పకుండా చెప్తాను, కథ మనం చెప్తేనే వెళ్ళాలి. మన కథ మనం చెప్తేనే ఆడియన్స్ ఫాలో అవ్వాలి. ఆడియన్స్కి కథ తెలిసినట్టుగా, ఇప్పుడు మనం ఘాటీ సినిమా చూసాం, సినిమా చూస్తుంటే తర్వాత ఏమవుతుంది మనకి ఈజీగా తెలిసిపోతుంటుంది. నాకే కాదు, మీకు కూడా, అందరు చిన్న కుర్రాడు కూడా తెలిసిపోతుంది ఇదని. ఇలాంటి కథలు ఇప్పుడు ఈ సినిమా చూస్తున్నప్పుడు తర్వాత ఏ సీన్ ఉంటుంది, తర్వాత ఏ సీన్ ఉంటుంది, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, వ్యాంపైర్లు ఏం చేస్తారో కామన్ యాక్షన్ అది. కానీ ఈ కథను ఎట్లా ముగిస్తాడు అనే విషయాన్ని నువ్వు ట్రావెల్ చేసుకుంటా, నువ్వు అలా వాళ్ళని తీసుకెళ్తా కంప్లీట్ చేయాలి ఆ సినిమాని. అది ఇంపార్టెంట్. అంటే మనం తీసుకెళ్తే మన వెంట ఆడియన్స్ నడవాలి, మనం చెప్తే వాళ్ళకి తెలియాలి. అది ఇట్లా కథ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఈ సినిమా కొంత భాగం అనిపించింది నాకు, దాదాపుగా ఒక 80% భాగం నాకు అలా అనిపించింది. అందుకనే మీరందరూ సినిమా చూసినప్పుడు ఈ లక్షణం ఉందా లేదా, తర్వాత ఏం జరుగుతున్న తర్వాత మీరు ఊహించారా, లేదా అట్లా ఊహకు అందకుండా రైటర్ రాసుకెళ్ళాడు అనే విషయాన్ని కూడా మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఏదైనా ఒక హాలీవుడ్లోనో మరోళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్ని మనం నెగిటివైజ్ చేసుకోవటం ఎట్లా అనే దానిలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు, ప్రొడ్యూసరు, తర్వాత అందరూ కూడా సక్సెస్ అయ్యారు. ఇది ఒక మంచి సినిమాగా డబ్బులు రాబడుతుంది. ఇలాంటి ప్రయత్నాలు మనలో కూడా జరగాలి. అంటే వ్యాంపైర్ సినిమా తీమని కాదండి, ఇలాగా వేరే వేరే క్యారెక్టర్లు మనలో చేసుకుని కొత్త దర్శకులు కనుక మనం ప్రయత్నం చేస్తే అలాంటివి చూడాలని నేను కూడా ఉన్నాను. ప్రేక్షకులు నాకన్నా ఎక్కువగా ఉన్నారు. మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.